శక్తివంతమైన రాజు ఎండ మండుతున్న ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అతని భుజంపై అతని విశ్వాసమైన పెంపుడు డేగ ఎప్పట్లా కూర్చొని ఉంది. అది రాజుని శత్రువుల నుంచి కాపాడుతూ దూరదృష్టితో వారి జాడను కనుక్కుంటూ ఎప్పుడు రాజు వెంటే ఉండేది. ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో రాజుకి చాలా దాహం వేసింది. చాలా దూరం నడిచిన తర్వాత రాజుకు ఒక చిన్న నీటి ఊట కనిపించింది. నీరు తాగడానికి చేతిని ముందుకు చాపాడు. ఇప్పుడే అకస్మాత్తుగా డేగ వేగంగా వచ్చి రాజు చేతిని కొరికింది. మళ్ళీ నీరు త్రాగడానికి ప్రయత్నించగా డేగ మళ్ళీ అతని చేతిని ఆపింది. దాహం, అలసట, కోపం అన్నీ కలిసి ఉన్న రాజుకి చాలా ఆగ్రహానికి లోనయ్యాడు. ఆలోచించకుండా కోపంతో తన కత్తిని బయటికి తీసి విశ్వాసమైన డేగను చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత రాజు నీటిలోకి జాగ్రత్తగా చూశాడు. ఆ నీటిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అది ఒక భయంకరమైన విషసర్పం. ఆ నీరు విషంతో నిండిపోయింది. ఒక్క చుక్క నీరు త్రాగినా రాజు ప్రాణం పోయుండేది. అప్పుడే రాజుకి నిజం అర్థమైంది. డేగ తన ప్రాణాన్ని కాపాడేందుకే అతన్ని ఆపింది అన్న విషయమైన తన డేగను కౌగిలించుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. నా విశ్వాసమైన స్నేహితుడా, నన్ను కాపాడటానికి నువ్వు ప్రయత్నించావు, కానీ నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. అప్పటికే అంత ఆలస్యమైపోయింది. నీతి: కోపం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. శాంతంగా ఆలోచిస్తే నిజం తెలుసు.